నవగ్రహాలు శివాలయంలోనే ఎందుకుంటాయో మీకు తెలుసా? ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. మన జీవితంలోని సుఖదుఖాలు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితులు వంటి అనేక అంశాలపై గ్రహాల ప్రభావం ఉంటుందని భారతీయ సంప్రదాయం విశ్వసిస్తుంది. అందుకే గ్రహ దోషాలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామంది నవగ్రహ పూజలు, జపాలు, దానాలు, అభిషేకాలు చేస్తుంటారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నవగ్రహాల విగ్రహాలు లేదా నవగ్రహ మండపాలు ఎక్కువగా శివాలయాల్లోనే కనిపిస్తాయి. వైష్ణవ దేవాలయాలు లేదా ఇతర ఆలయాల్లో అప్పుడప్పుడు దర్శనమిచ్చిన శివాలయంలో మాత్రం అవి దాదాపు తప్పనిసరిగా ఉంటాయి. దీనికి కేవలం ఆలయ సాంప్రదాయమే కాకుండా పురాణాలు, ఆగమ శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని పండితులు వివరిస్తున్నారు. సనాతన ధర్మంలో పరమశివుడు జగత్తుకు మూల కారణమైన ఆదిదేవుడిగా వర్ణించబడతాడు. పురాణాల ప్రకారం నవగ్రహాలు విశ్వ వ్యవస్థతో తమ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ వాటి చలనాలు, కర్మఫల ప్రదానం అన్నీ దైవ నియమాల ప్రకారమే జరుగుతాయి. ఈ నేపథ్యంలో శివుడు గ్రహశక్తులకు మూలాధారంగా వాటిని నియంత్రించే పరమశక్తిగా భావించబడతాడు. అందువల్ల నవగ్రహాలను ఆరాధించే భక్తులకి శివుని ఆశ్రయించాల్సిందేనని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. సూర్యదేవుడికి అధిదేవతగా శివుడు, నవగ్రహాల్లో సూర్యుడు ప్రధాన గ్రహంగా పరిగణించబడతాడు. అనేక శాస్త్ర గ్రంథాల్లో సూర్యుని వెనుక ఉన్న పరమదైవిక శక్తి శివుడేనని పేర్కొనబడింది. సూర్యుడు సహా అన్ని గ్రహాలు పరమేశ్వరుని సంకల్పానుసారమే తమ విధులను నిర్వహిస్తాయని విశ్వాసం. ఈ కారణంగా నవగ్రహాలు ఆరాధనకు శివాలయాలు అత్యంత అనుకూలమైన ప్రదేశాలుగా భావించబడ్డాయి. శివుని అనుగ్రహం ఉంటే గ్రహ బాధలు తగ్గుతాయనే నమ్మకం. పురాణాల్లో పరమశివుడు భక్తుల్ని గ్రహ బాధల నుంచి రక్షించేవాడిగా వర్ణించబడ్డాడు. శివుని కృప కలిగితే కఠినమైన గ్రహస్థితులు కూడా అనుకూలంగా మారుతాయని అనేక కథలు సూచిస్తాయి. అందుకే గ్రహశాంతి పూజలు చేసిన తర్వాత శివదర్శనం చేయడం ఒక ముఖ్యమైన ఆచారంగా కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో నవగ్రహ మండపం నుంచి బయటికి వచ్చిన తర్వాత నేరుగా శివలింగాన్ని దర్శించుకోవాలని సూచిస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.